ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ఈ యొక్క 2024 జూలై 16 నుండి 31 వరకు పక్ష ఫలాలు రెండవ మాసం, ఈ యొక్క జూలై మాసంలో రెండవ పక్షం గురించి వివరించుకుందాము. ద్వాదశ రాశులకు ఉన్నటువంటి గోచారం. ఇక్కడ వచ్చేసి కుజ గురువులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. రవి భగవంతుడు మిథునంలో ఉన్నారు. ఆయన 16వ తేదీ కర్కాటకంలోకి వచ్చేస్తారు. దక్షిణాయన ప్రవేశం చేస్తారు. ఇక్కడ బుధ శుక్రులు ఉన్నారు. 19వ తేదీ ఈ సింహంలోకి బుధుడు వచ్చేస్తాడు. తర్వాత కేతువు వచ్చేసి కన్యా రాశి సంచరిస్తున్నారు. తులారాశి చంద్ర భగవానుడు, శనైశ్చర స్వామి కుంభరాశి, రాహువు మీనం. ఇది గోచారం. అలాగే ఇప్పుడు ద్వాదశ రాశులకు తీసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉంటుంది? మేషరాశిలో అశ్వని, భరణి, కృతిక ఒక పాదం వస్తుంది. ఇది ఈ రాశి
అవి కూడా 16 తర్వాత కర్కాటకంలోకి వచ్చిన తర్వాత కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్సే ఇచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అవి కూడా చెప్పుకున్నాం గదా! ఏ రంగాలలో ఉన్నవారు, ఏ అఫీషియల్ ర్యాంక్స్‌లలో ఉన్న వారికి, పొలిటికల్ డిపార్ట్‌మెంట్‌లలో ఉన్న వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. మీకొచ్చేసి 6వ ఇంట్లో కేతువు. శత్రు, రుణ, రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. దైవ బలం బావుంటుంది. దైవారాధనలు, యోగా ఇలాంటి ట్రెడిషనల్ వర్క్స్‌లలో ముందుంటారు. అలాగే చంద్రుడొచ్చేసి మీకు సప్తమంలో ఉన్నారు. సప్తమంలో చంద్రుడు మీకు చక్కగా యోగించి తీరాలి. అది గూడా ఎటువంటి యోగాలు? జీవిత భాగస్వామితో బాగా కలిసి ఉండడం, సొసైటీలో మీ మాటకు చలామణి కావడం, పెద్దల మాట మీరు తీసుకోవడం, అలాగే స్త్రీల మాట ఎవరైనా అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మదర్ కావచ్చు, వాళ్ళ సలహా తీసుకున్నట్లయితే మీరు సమాజంలో చక్కగా ముందడుగు పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక మీకు అష్టమాధిపతి అయినటువంటి కుజుడు 2లో ఉన్నాడు కదా! కింది పొట్టకు సంబంధించినటువంటి అండర్ ఆర్గాన్స్‌కు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఈ పైల్స్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇకపోతే మీకు శని భగవంతుడొచ్చేసి ఈయన 9థ్ హౌస్ ప్లానెట్, 10థ్ హౌస్ లాభాధిపతి. ఈయన 10వ ఇంటధిపతి లాభంలో ఉన్నాడు. ఉద్యోగంలో లాభపడే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు ఏదైతే కష్టపడ్డారో దానికి కొన్ని రూపురేఖలు దిద్దుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. నెక్స్ట్ రాహు వచ్చేసి వ్యయంలో ఉన్నారు. ప్రయాణాలలో కార్యసిద్ధి జరుగుతుంది. మీరు అనుకున్నటువంటివన్నీ నెరవేరుతాయి. ఉద్యోగమైనా, ఎడ్యుకేషన్ అయినా, బిజినెస్ అయినా ఏదైనా మీకు సక్సెస్ రేట్ పెంచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే కొంత ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం గూడా ఎంతో ఉంది. స్వస్తి.